తన జాతకాన్ని తీసుకుని ఓ జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళి, నేను ఇలా చేయబోతున్నాను, నాకు మంచి జరుగుతుందా అని గనక అడిగి ఉంటే, మంచే గనక జరుగుతుందంటే ఆ ఆచార్యుడు శాస్త్రాలు చదివినవాడే అయితే గనక, సరే మీరు ప్రారంభించండి, మీకు మంచే జరుగుతుందని చెప్తాడు. లేదు అంటే వద్దు, అతను బాగున్నాడు అంటే అది అతని టైం, అతన్ని చూసి మీరు చేయకండి అలా అని అడ్వైజ్ ఇస్తాడు కదా. అటువంటి అడ్వైజ్ ఇవ్వాలి అంటే గనక అతనికి జ్యోతిష్యం అనే శాస్త్రం తెలిసి ఉండాలి. లేదు అంటే కుదరదు. ఇప్పుడు జ్యోతిష్యం అనేది మెటీరియల్ లైఫ్లో మనకు చాలా అవసరమైనది. అదేవిధంగా ఆధ్యాత్మికం తీసుకోండి. ఆధ్యాత్మికంలో మనం ఒక కోవెల కట్టబోతున్నాం. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, స్వామి నేను చాలా కోవెళ్లు కట్టానని, కానీ నాకు జీవితం